అధ్యక్షులు శ్రీ కేపీ శ్రీధర్ గారికి అదేవిధంగా ఈరోజు శ్రీ కరుణాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. వారు మీ తరఫున పోరాడతారు. దయచేసి సన్మానం చేసిన వారందరూ కూడా దిగాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎవరు ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసిన అనంతరమే మీ ఇళ్లకు తరలించండి. ఖచ్చితంగా అందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా భోజనం సూర్యన్న ఈ గత 4 నెలల్లో కూడా చాలా మంది మీద దాడులు చేశారు. దానికి ధైర్యం చెప్పడానికే మనకి ఈరోజు ముఖ్య అతిథిగా కూడా ఉంటారు. కాబట్టి చుట్టుపక్కల నియోజకవర్గాల వాళ్ళందరికీ కూడా బంధువర్గం ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలో మన మీ బంధువులు కానీ అందరికీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు మనం అందరం కృషి చేయాలని ఒక సందేశాన్ని వాళ్ళందరికీ పంపించి వాళ్ళను కూడా స్ఫూర్తి నింపి మన నాయకుల యొక్క ఆదేశాలు ఏదైతే ఉందో సూచా తప్పకుండా ఈ రోజు నుంచి మనమందరం ఒకరికి కష్టం వస్తే వారి బాధ పడతారు మనకు ఎందుకు అనే ఉద్దేశంతో కాకుండా అందరం కలిసి కట్టుగా ఏ కష్టానికైనా ఏ కార్యకర్త కష్టం వచ్చినా అందరూ ఎదురండి పోరాడాలని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. ఎప్పుడు కూడా ఐకమత్యంగానే ఉంటే పోరాడేదానికి ఈజీగా ఉంటుంది. అట్ట కాకపోతే నాకు ఎదురులో వాళ్ళకి జరిగింది వాళ్ళు చూసుకుంటారు, మనకు అవసరం లేదు అనుకుంటే రేపు నీకు జరిగే రోజు ఎవరు రారు. కాబట్టి ఏ చిన్న కార్యకర్తకు కష్టం వచ్చినా మనం అందరం ఒక్కసారిగా దాని మీద స్పందిద్దాం. ఇప్పుడు కొంచెం ఆలస్యం అవుతుంది కాబట్టి మన నాయకులు వారు డిప్యూటీ సీఎం గారు మాట్లాడాలి కాబట్టి టైం ఎక్కువ అవుతుంది. కాబట్టి మన నాయకులు గారి సందేశాన్ని ప్రతి పదాన్ని కూడా ప్రతి ఒక్కరూ చెవులో వేసుకుని దాని మెదడుకు పంపించి దాన్ని ఒక కర్తవ్యంగా భావించి ఆ కార్యక్రమాలన్నీ కూడా రాబోయే రోజుల్లో ముందుకు తీసుకోవడానికి ప్రతి కార్యకర్త కూడా కృషి చేస్తారని ఈ అవకాశం ఇచ్చి చిత్తూరుకర్తలంటే ఏ కార్యక్రమాన్నైనా అప్పచెబితే ఇది నా కర్తవ్యం అని భావించి దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోగలిగిన మీరు ఎప్పటికీ కూడా ఈ పార్టీ మిమ్మల్ని గుర్తించుకుంటారు. భవిష్యత్తులో కష్టపడిన ప్రతి కార్యకర్త కూడా తగిన గౌరవంతో పాటు పదవులు కూడా వస్తారని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే గత ఎలక్షన్ లో ఏ అన్యాయం జరిగిందో తెలియదు కానీ మన నాయకుడు కేవలం 11 సీట్లకే పరిమితం అయినారంటే అది కల్లో కూడా ఊహించుకునే విషయం కాదు. ఎందుకంటే ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని విధంగా అన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినారు, అంత అభివృద్ధి చేసినారు. బీసీలకు 56 మందికి కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ పదవులు ఇచ్చినారు. అనేక పదవులు బీసీ ఎస్టీ మైనారిటీలకు ఇచ్చినారు. ప్రతి ఒక్కరిని గుర్తించినారు. దళితులకు డిప్యూటీ సీఎం ఇచ్చినారు, ముస్లింలకు డిప్యూటీ సీఎం ఇచ్చినారు. అనేక మందికి అసలు నాయకుడు అవతారం తెలియని వ్యక్తులు కూడా ఎమ్మెల్యేలు చేసి ఉన్నత స్థాయికి తీసుకుపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అప్పట్లో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన మరాఠీ కాబట్టి ప్రతి ప్రోగ్రామ్ లో వస్తే
ఊహకందని తప్పుడు వాగ్దానాలు చేసి మహిళలు కనబడితే చాలు, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 40,000, రైతులు కనబడితే నీకు రైతు భరోసా నీకు 20,000, సబ్సిడీ ఇంపోర్ట్ సబ్సిడీ నీకు ఎన్ని కనబడితే అన్ని సంపదలైనా సృష్టించిన భూములైనా నిలబెట్టా, కంప్యూటర్లైనా నిలబెట్టా. ఇట నోటికి వచ్చిన ప్రతి అబద్ధం చెప్పి ఈ అబద్ధాలు అందరూ కూడా నమ్మారు కాబట్టి మహిళలు కూడా దానికి అట్రాక్ట్ అయిపోయినారు. అదే విధంగా మన నాయకుడు ఇస్తే వాలంటీర్ ఉద్యోగం 10,000 రూపాయలు జీతం ఇస్తారు, మన వాలంటీర్లు కూడా మనం కొంతవరకు మోసం చేస్తున్నారు. కాబట్టి అనేక రకాల కారణాలతో ఈ రోజు మనం ఆపోజిట్ ప్రతిపక్షంలో ఉన్నాం. కానీ పోరాట పడిన కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఢిల్లీ పీఠం కదిలించే స్థాయిలో ఉన్న సోనియా గాంధీని ఎదుర్కొని ధైర్యంగా 16 ఏళ్ళు జైల్లో ఉంటే జైల్లో నుంచే ప్రతి కార్యకర్తని నాయకుల్ని నడిపించిన సత్తా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మనల్ని నడిపించడానికి మన జిల్లాకు ఉద్యమ స్ఫూర్తి నాయకుడైనటువంటి మన నాయకుడు కరుణాకరణ గారిని మనకు ఈ రోజు అధ్యక్షులుగా చేశారు. కాబట్టి ప్రతి చిన్న కార్యకర్త కూడా ఏ కష్టం వచ్చినా ఫోన్ చేసి అన్నా ఈ సమస్య ఉంది, ఈ సమస్యని సదుపాటు చేయాలంటే వెంటనే స్పందించే వ్యక్తి ఆయన నాయకత్వంలో ఈ జిల్లా బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా మన వంతు మనమందరం కృషి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ప్రతి కార్యకర్త కూడా ఈ రోజు ముందుండి ఈ పార్టీని ముందుకు తీసుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. పెట్టి కూడా దీన్ని కూడా చాలా విజయవంతం చేస్తారు. ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టడానికి ముఖ్య కార్యక్రమం 2011 నాటి రోజులు ఇవాళ గుర్తొస్తున్నాయి. ఆవాల పల్లె పల్లెలు నారాయణ మరి అటువంటి వారు ఇవాళ బాధ్యత చిత్తూరు తిరుపతి ఉమ్మడి జిల్లా బాధ్యత. మీ భక్తుల్ని కంట్రోల్ చేసుకోవాల్సింది మీరేమ్మా. నా పైన భగవంతుడి నువ్వు మంది ఇచ్చేది ఏంది, మందు తాగమని చెప్పి బాటలుగా సప్లై చేసేదండి. మళ్ళీ ఆడపడుసు చెల్లెమ్మా నేనేమో 99 విభేదాలు కాదు, ఐక్యత మనకు అన్నిటికంటే కూడా ముఖ్యం. మనమందరం కూడా ఒక్కటిగా పనిచేస్తే ప్రజలు మనతో కలిసి నడవటానికి మనతో ఉండటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆ తీగను తెంచకుండా మనం కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ నియోజకవర్గంలో విజయానందరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి సొంత మనిషి, ఆయన నిర్ణయించినటువంటి మనిషి. ఆయన్ని ఎంత వీలైతే అంతగా బలం చేయటానికి, బలవంతుణ్ణి చేయటానికి మనందరి మనస్సు, హస్తాలు, చేతులు అన్ని కూడా పనిచేయాలనని మీకందరికీ కూడా సవినయంగా విన్నవించుకుంటున్నాం. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమన నీతికి, దమన కాండకు, దారుణాలకు వ్యతిరేకంగా మనం పోరాడాల్సినటువంటి అగత్యం ఉన్నది. కేవలం ఇలాంటి సమావేశాలు జరుపుకొని జై జగనన్న అని నినాదాలతో సరిపుచ్చటం కాదు మనం చేయాల్సింది. పేద ప్రజల పక్షాన నిలబడి ఏ వాగ్దానాలు చేసి మీరు అధికారంలోకి వచ్చారో ఆ వాగ్దానాలు తీర్చకుండా ప్రజలకు మోసం చేస్తున్నందుకు ఆ ప్రజల పక్షాన మనం పోరాటాలు చేయాలా. ఆ పోరాటాలు చేయడానికి మీరందరూ కూడా నడుం బిగించాలా. మీలో ఒక్కడిగా నేను ఎల్లవేళలా ముందుంటానని మీకందరికీ ప్రమాణం చేసి చెప్తున్నాను. నాకు చిత్తూరు కొత్త కాదు. నేను 1974లోనే విప్లవ రాజకీయాలలో ఉన్నప్పుడే చిత్తూరు అంతా కూడా తిరిగి ఇక్కడ ఉద్యమాలు నడిపినటువంటి వాడిని కాక మీకెవరికి కూడా తెలియని విషయాలు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మనిషిగా నేను కొన్ని వందల సార్లు చిత్తూరు పట్టణానికి వచ్చినటువంటి వాడిని. ఈ జిల్లా మీద నాకు సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నది. 49 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి కుటుంబంతో కలిసి నడుస్తున్నటువంటి వాడిని. మీ భద్రతకి, మీరు చేసేటువంటి, మీకు కలిగేటువంటి నష్టానికి ఎల్లవేళలా నేను ఏ క్షణాన మీరు రమ్మని చెప్పినా వాలటానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఆ రోజు చెప్తా, ఈ రోజు చెప్తున్నా. నాకు పదవి అన్నది
నేను గర్వంగా కూడా చెప్పుకోగలను. నేను 75లోనే నారాయణ స్వామి గారు 16 నెలలు అన్నారు జైల్లో. నేను 19 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి వాడిని. నేను అతి చిన్న వయసులో జైలుకు పోయిన వాడిని. హత్యలు చేసి కాదు సుమా, రాజకీయాలలో ఉండి ఆ రోజున ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి అత్యంత పిన్న వయస్కుడిగా జైలుకు పోయినటువంటి వాడిని నేను. పోరాటం నాకు కొత్త కాదు. నేను ఎవరైనా మనిషిని చూస్తున్నాను అంటే వీళ్ళల్లో ఉన్నటువంటి జీలు ఎలాంటిది, వీళ్ళు ఉద్యమాలు చేయగలరా లేదా, ఎందువల్లంటే ప్రజా ఉద్యమాలు నిర్మించవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రజా గొంతుకల్ని నొక్కుతున్నప్పుడు, ప్రజలకు మేలు చేయనటువంటి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు, ప్రజలకు ఆశాభంగం కలిగిస్తున్నప్పుడు, ప్రజలను ఉక్కు పాదంతో అణిచేస్తున్నప్పుడు, ప్రజల గొంతుకను మనం వినిపిస్తున్నప్పుడు, నారాయణ స్వామి గారు కూడా చెప్పాడు, ఇప్పుడు చెప్పారు, సోషల్ మీడియాలో పెట్టేటువంటి పోస్టులే ఈ రకంగా ప్రజా వ్యతిరేకమైనటువంటివి, చట్ట వ్యతిరేకమైనటువంటివే అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెడుతున్నటువంటి పోస్టులు కూడా శిక్షార్హమైనప్పుడు మనకంటే వాళ్లే ఎక్కువ మంది జైళ్లలో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ప్రభుత్వం అలా వ్యవహరించడం లేదు. మనల్ని భయోత్పాతానికి గురి చేసి తిరగబడేటువంటి వాళ్ళనందరినీ కూడా తొక్కిపడేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం దారుణంగా ప్రవర్తిస్తున్నది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడు ఒక మాట అన్నారు నిన్న, ఈ పోస్టులు పెట్టేటివన్నీ కూడా నా మీదనే, నా తరఫునే పెట్టేటట్టుగా చేయండి ఇక మీదట అని. అది మగధీరుడికి ఉండేటువంటి లక్షణం జగన్మోహన్ రెడ్డి గారు. అది మన నాయకుడు బలహీనుడు కాదు. ఈ ప్రపంచంలోనే, భారతదేశంలో కాదు, ఎవరికైనా దమ్ముంది, ఆ దమ్ము ఆచరణలో ఉంది. నేను మీ తోలు తీస్తా, మీ తొక్క తీస్తానని చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు మాట్లాడతాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు రాను కూడా రావు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు 3.5 సంవత్సరాలు బయటికే రాలా. జగన్మోహన్ రెడ్డి గారు 3వ రోజు బయటకు వచ్చి, నేను మన కార్యకర్తల తరఫున నిలబడతా, మనకి ఏదైనా అన్యాయం జరిగితే నేనున్నాను అన్నటువంటి భరోసా కలిగిస్తున్నటువంటి వ్యక్తి. కూడా అధైర్యపడవలసినటువంటి పని లేదని మనమందరము కూడా ఒక్కటిగా పనిచేద్దాం. మనమందరం కూడా మళ్ళీ అధికారంలోకి రావటానికి, జగనన్నను ముఖ్యమంత్రిని చేయటానికి ఒక పావులంగా, ఒక బోయిలంగా, ఒక సేవకులంగా, ఇది మన స్వార్థం కోసమని కాదు, ప్రజలకు చేసేటువంటి మేలుగా, ప్రజల గురించి ఆలోచించే వాళ్లకు మంచి చేసేటువంటి ఒక గొప్ప వ్యక్తి 5 సంవత్సరాలు పరిపాలించి ఈ రోజున ఇన్ని మాటలు పడుతున్నటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి తేవటం కోసమని మనలో ఏదైనా చిన్న విభేదాలు ఉన్నా కూడా అవన్నీ కూడా దయచేసి మనస్సు నుండి తుడిచి వేసుకొని మనమందరము అధికారంలో ఉంటేనే అందరికీ మంచి. అధికారంలో లేకుండా మనం విభేదాలతో ఉంటే ఎక్కడి వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది. కనుక దయచేసి ఆ విభేదాలన్నీ కూడా మర్చిపోయి మనమందరం కూడా ఒక్క త్రాటి మీద నిలిచి జగనన్నను ముఖ్యమంత్రిని చేయటం కోసమని మీరందరిలో కూడా ఆ స్పిరిట్ ఉంది కాబట్టే వచ్చినారు ఇక్కడికి, లేకపోతే వచ్చేటువంటి అవకాశమే లేదు. ఆ స్పిరిట్ ను మరింతగా పెద్ద ఎత్తున ఇంకా కార్యకర్తల సైన్యాన్ని తయారు చేయడం కోసమని మనమందరము కలిసికట్టుగా పనిచేద్దామని, ఈ నియోజకవర్గంలో విజయానందరెడ్డి యొక్క నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయడానికి కష్టపడవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ సెలవు. జై జగన్, జై జగన్. మరో ముఖ్య విషయం, జాస్మిన్ అనేటువంటి ఒక అమ్మాయి నిన్న మిస్ అయింది.
ఇప్పటి వరకు చిత్తూరుకు సంబంధించినటువంటి అమ్మాయి ఇప్పటి వరకు ఆచూకీ లేదు. పోలీసు వాళ్ళల్లో వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా అనేక జిల్లాలలో అమ్మాయిల పట్ల అఘాయిత్యాలు, అత్యాచారాలు, అన్యాయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు చిత్తూరు పట్టణంలో కూడా ఈ అమ్మాయి మిస్ అయింది. వెంటనే ఆ అమ్మాయి ఆచూకీని తెలియపరచవలసిందిగా, తెలియజేయడానికి పట్టుకోవాల్సిందిగా నిందితుడిని మేము ఈ సభ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీసు శాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు. అది ఎల్లకాలము సాగదు. 5 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి, 6వ నెల పూర్తి కాబోతున్నది. ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు. ఇప్పటికే పదుల సంఖ్యలో మహిళల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నా కూడా మీరు అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దురుద్దేశపూర్వకంగా ఆపాదిస్తున్నది, అనుమానిస్తున్నది, ఆరోపిస్తున్నదేనని మా పార్టీ మీద నిందలు మోపటానికే సరిపోతుంది. కానీ మీకు జరుగుతున్నటువంటి నేరాల మీద నేరస్తులను కఠినంగా ఏ రకంగా శిక్షించాలి అన్నటువంటి ఆలోచన లేకుండా పోయింది. మేము ప్రతిరోజు దీని మీద మాట్లాడుతున్నా, ఇలా జరుగుతున్నాయి మహిళల పట్ల అత్యాచారాలు, ఘోరాలు అని చెప్తున్నా కూడా మీరేమో మా మీద ఆరోపణలు చేస్తుంటే, నిన్ననే చిత్తూరు పట్టణంలో జాస్మిన్ అనేటువంటి ఒక 14 సంవత్సరాల అమ్మాయి కనపడకుండా పోయింది. దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు గారి మీద ఉన్నది. ఇప్పటి వరకు కూడా ఆచూకీ లేదు. మరి ఈ ప్రభుత్వం ఎంత నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నది. మీ ప్రభుత్వం అంతా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని, కార్యకర్తలని ఏ రకంగా జైలుకు పంపించేసి ఆటంకం తొలగించుకుందాము, లేకపోతే వీళ్ళందరూ కూడా ప్రజల్లో ఉండేటువంటి అసహనాన్ని, అసంతృప్తిని కూడగట్టి ఒక్కటి చేసి ప్రజా ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తారు అన్నటువంటి భయంతో మా మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని అందరినీ కూడా జైళ్ళల్లోకి ప్రయత్నాన్ని చూసి భయపడే వాళ్ళు ఎవరు కూడా లేరని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళని ఎవరినైనా కూడా ఉపేక్షించాల్సినటువంటి పని లేదు. 7 సంవత్సరాల లోపు శిక్షలు పడేటువంటి కేసులు ఏ ఉన్నా కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్స్, ఆదేశం ప్రకారం వాళ్లను పోలీస్ స్టేషన్లలోనే బెయిల్ ఇచ్చి పంపవలసినటువంటి అవసరం ఉన్నది అన్న కనీసమైన పరిజ్ఞానాన్ని కూడా పక్కన పెట్టేసి, వాళ్ళ మీద రాజద్రోహం కంటే కూడా పెద్ద ఎత్తున కేసులు బనాయించి రోజులకు తరబడి పోలీస్ స్టేషన్లలో వాళ్ళను ఉంచి హెబియస్ కార్పస్లు వేసినా కూడా వాళ్ళు మా దగ్గర లేరు అని చెబుతూ, ఆ తర్వాత వాళ్లను ప్రొడ్యూస్ చేసి చాలా పెద్ద కేసులు బనాయించి వాళ్ళనందరినీ కూడా జైళ్లలో పెట్టి ఆనందపడాలనుకుంటే ఈ ఆనందం ఎక్కువ రోజులు కొనసాగదు. ఖచ్చితంగా మరింతగా ప్రజలు తిరుగుబాటు చేసేటువంటి రోజులు వస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తోడుగా ప్రజలే నిలుస్తారు. మీరు ఏదైతే తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారో అవి నెరవేర్చకపోతే ప్రజల తిరుగుబాటు తప్పదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశము, ముఖ్య నాయకుల సమావేశము ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా గొప్పగా జరిగింది. కార్యకర్తలకు ఒక మనోధైర్యాన్ని కలిగించింది. మేమందరం కూడా ఒక్కటై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తేవటానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయటానికి కష్టపడతామని ఏకకంఠంతో సాటి చెప్పినటువంటి సమావేశం ఇది. చంద్రబాబు గారి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తూ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీని పరిపూర్ణంగా నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ప్రతి నెల ఏదో ఒక డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ప్రజలకు తాము ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడానికి మనసు ఒప్పక
ఈ డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా ప్రతి నెల ఒక నెల ఓటు రాజకీయము, ఒక నెల జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయటము, మరొక నెల అన్నా చెల్లెళ్ళ మధ్యన ఆస్తి తగాదాలు, ఈ నెలంతా కూడా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల మీద కేసులు బనాయించి వాళ్ళనందరినీ కూడా జైళ్ళల్లోకి పంపేటువంటి కార్యక్రమం నిరాటంకంగా నిర్విఘ్నంగా విజయవంతంగా నిర్వహిస్తున్నది చంద్రబాబు ప్రభుత్వం. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు మాత్రం ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని జైళ్ళల్లోకి పంపటానికి చూపుతున్నటువంటి ఉత్సాహంలో 100% ప్రజలకి ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చాలా అనేటువంటి ఆలోచన మీద దృష్టి సారించుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషించేవాళ్ళు. ఈ రోజున చంద్రబాబు గారు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెట్టినటువంటి పోస్టులు చాలా అభ్యంతరకరమైనటువంటివి అని మాట్లాడుతున్నారే, మరి మీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెడుతున్నటువంటి పోస్టులను గురించి కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. ఈ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెడుతున్నటువంటి పోస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టినటువంటి పోస్టుల కంటే 100 రెట్లు ఎక్కువగా జుగుప్సాకరంగా ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీనే ఈ రోజున అధికారులనందరినీ కూడా తమ చెప్పు చేతుల కింద ఉంచుకొని చాలా భయపెట్టి భయోత్పాతుల్ని చేస్తూ పరిపాలన సాగిస్తున్నారు. ప్రభుత్వాన్ని నడిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఆయనది. బహుశా ఆయన ఆ మాట అంటున్నాడంటే చంద్రబాబు గారు సరిగ్గా పరిపాలించలేదు, నేను ముఖ్యమంత్రిని చేస్తే చాలా బాగుంటుంది అన్నటువంటి